మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సుఖేందర్ రెడ్డి గారు నమస్తే. ఎప్పుడు నిండుగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఎటువంటి చీకు చింత లేని నవ్వు హ్యాపీగా ఎప్పుడు 10 మందితో ఎక్కడ చూసినా కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటే పుష్కలంగా నవ్వుతారా, నవ్విస్తుంటారు. రాజకీయాల్లో కావాల్సింది ఇదే, కుళ్ళు కుతంత్రాలు, ద్వేషాలు, శత్రువులు. ఇది చాలా మందికి ఉంటుంది. ఒక 80-90% ఇలానే ఉంటారు. చెప్పాలంటే ఒకే పార్టీలో ఉన్నా గానీ కుమ్ములాట్లు ఎక్కువ ఉంటాయి, శత్రువులు ఎక్కువ ఉంటారు, వెనక గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే అలా ఉండదు. అజాత శత్రువు. అన్ని పార్టీల వాళ్ళతో హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ 52 years రాజకీయ ప్రస్థానం చాలా పెద్దది, గొప్పదని చెప్పొచ్చు కూడా. బేసిక్గా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది శత్రువులను తగ్గించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం. శత్రువులను తగ్గించుకోవాలి, కక్ష సాధింపులు ఉండకూడదు. ఈ రెండు మెయిన్ బేసిక్ పాయింట్స్ రాజకీయ నాయకునికి. ఆ రెండు కనుక లేకపోతే తప్పనిసరిగా సర్వైవ్ కావచ్చు. అంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. గ్రామాల్లో మనం చిన్నప్పటి నుంచి చూసేటువంటి పరిస్థితులు అనుకోండి. నేను 71లోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. అప్పుడు NB సైన్స్ కాలేజ్లో. SSC వచ్చి మాడుగుల విలేజ్లో చదివాను. మాడుగుల విలేజ్ అంటే జైపాల్ రెడ్డి గారి గ్రామం. జైపాల్ రెడ్డి గారు మాకు మేనమామలు అవుతారు. మీకు సొంత మేనమామ? మా మదర్ ఫాదరు, వాళ్ళ ఫాదర్ అన్నదమ్ములు సొంత. అట్లా అనుకుంటే రేవంత్ రెడ్డి కూడా మీకు బ్రదర్ అవుతారు, కో బ్రదర్. వాళ్ళ ఫాదర్ ఇల్లే నాకు మేనమామ. ఆయన ఇంటి అల్లుడారు. ఆయన శాసనసభ మండలిలో చెప్పాడు కదా, నేను ఇంతవరకు ఎప్పుడు రివీల్ చేయలేదు దాన్ని. ఆ ఊర్లోనే SSC చదువుకున్నాను వాళ్ళ ఇంట్లో ఉండే. తర్వాత NB సైన్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేరాను. ఇప్పుడు ఎన్నికలు జరిగేది కాలేజీలలో. ఫస్ట్ టైమే నేను జనరల్ సెక్రటరీగా, అన్అపోజ్డ్ జనరల్ సెక్రటరీ ఎన్నికయ్యాను. ఓకే. 71లో. ఇప్పుడు గిరీష్ కుమార్ సంఘి నాకు ఎదురుగా కాంటాక్ట్ చేశాడు. తర్వాత అతను విత్డ్రా చేసుకుని నేను అనుమతి చేశాను. అప్పుడు విద్యార్థిలో అప్పుడే తెలంగాణ ఉద్యమం 69లో. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడే ఒక 2 days జైలు కూడా పోయొచ్చాను. కాబట్టి అప్పటి నుంచే ఈ ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ప్రతి రక్తపు అణువులో చేరిపోయింది అది. తర్వాత 71లో కాలేజ్ యూనియన్, తర్వాత ఆ ఉద్యమ ప్రభావం అప్పుడు కూడా నడుస్తూ ఉన్నది. 75కి వచ్చే వరకు గ్రాడ్యుయేషన్లో ఫైనల్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ రాయలేదు. అక్కడి నుంచి బ్యాక్ టు పవిలియన్ ఇంటికి పోయి మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టాను. వ్యవసాయం అప్పుడే ట్రాక్టర్ కొనుక్కోవడం, అప్పుడే నాకు ఆనాడే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉండేది అప్పట్లోనే. ఓకే. అప్పుడు ఎంత షోరూమ్ ప్రైస్ 10,000. సికింద్రాబాద్ 10,000 అంటే పెద్ద విషయం కదా. అప్పుడు కొన్నాను, ట్రాక్టర్ కొని వ్యవసాయం చేశాను. 77కి వచ్చే వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏపీ SSIDC నుంచి బోర్వెల్ కొన్నాను. రిగ్ 4.5 inches రిగ్. ఇప్పుడు చాలా తక్కువ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేవు, చాలా తక్కువ. దాని ద్వారా ఆర్థికంగా బాగా, ఎందుకంటే అప్పుడు క్యూ పెట్టేది బోర్లు వేయడానికి, వేయించుకునే వాళ్ళు. అట్లా మనం స్టెబిలైజ్ అయినాం. సంపన్న కుటుంబం ఫస్ట్ నుంచి అంటే మధ్యతరగతి. ఓకే. మధ్యతరగతి అంటే మా ఫాదర్కు 75-80 ఎకరాల ల్యాండ్ ఉంది. 75-80 ఎకరాలు అప్పుల్లోనే? ఓకే. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంటుంది మనకు అంత లేదు. మనకు అదే ఇంకో 10 ఎకరాలు తగ్గి మేము 3 అన్నదమ్ములు అండి. మేము తలా 25 వచ్చింది. తర్వాత మా పెద్దనైన వాళ్ళు అమ్ముతుంటే నాకు ఆనుకొని ఉంటే మళ్ళీ ఒక 25-30 ఎకరాలు కొన్నాం. అట్లా మనకు 60-65 ఎకరాలు అంతే, సీలింగ్ పరిధిలోనే ఉన్నాం. కానీ ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపించలేదా? మీరు అంటున్నారు 1971 అంటే ఆల్మోస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చి 52 సంవత్సరాలు, 3 సార్లు MP, 8 ఏళ్ళు డైరీ చైర్మన్, ఇప్పుడు రెండోసారి మండలి చైర్మన్. 52 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం. అండ్ ఎన్నో ఆటుపోట్లు, ఎంతో మంది శత్రువులు. మనం మంచి వాళ్ళమైనా కానీ మంచి వాళ్ళకే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి 52 సంవత్సరాలు రెస్ట్ తీసుకుందాం, వద్దులే, 70 ఏళ్ళు దాటిపోయినాయి, ఎందుకు అవసరమా? ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటేనేమో మనం అనాలి, అనిపించుకోవాలి.
సాయంత్రం పడుకునేటప్పుడు నిద్ర రాదు మీలాంటి వాళ్ళకి ముఖ్యంగా. కొంచెం కష్టంగా అనిపించదా? అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం. కాకపోతే ఏంటంటే నాకు లాస్ట్ 5 years పార్టీ రహితమైనటువంటి కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నాను. నాకు ఏ పార్టీతోనైనా అందరినీ సమానంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంటుంది ఓకే ఆ చైర్లో. అదేవిధంగా నేను బేసిక్గానే తగాదాలకు పోను. కాకపోతే నన్ను చూస్తే కొంతమందికి భయం ఉంటుంది, ఈయన ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడు ఏంటి అనేది. అంతవరకే తప్ప కావాలనో లేకపోతే ఒకతో ఘర్షణ పడాలనో లేకపోతే, ఎందుకంటే దాని పర్యాసనం నాకు తెలుసు. ఘర్షణ పడితే 2 గ్రూపులు తయారవుతాయి. ఒక గ్రూపుని 24 గంటలు మేనేజ్ చేయాలి, 360 రోజులు మేనేజ్ చేయాలి. దాంతో వచ్చేది ఏంది, మనకు అందరితో కలిసి ఉండడం మంచిది అనేది నా అభిప్రాయం. ఎవరైనా కావాలని మనతో తగాదా పడాలనే ప్రయత్నం చేసినా దాన్ని నేను అక్కడికే ముగించి ఏర్పాటు చేస్తా ఉంటాను. సో పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని మీరైతే తిరిగి అనరు ఇంకా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.